రాజ్యాంగబద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన అందిస్తోందన్నారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అన్నారం క్రాస్ రోడ్ దగ్గర ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు ఎమ్మెల్యే. మరి మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అంటే మహిళలు వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఎంకరేజ్ చేయడానికి చాలామంది వచ్చింది. మరి ఇప్పుడు మేము టేస్ట్ చేసినాం, వాళ్ళు చేసిన స్నాక్స్ బాగున్నాయి. అందులో వాళ్ళు మహిళలు ఏంటంటే హైజీన్ ఫుడ్ కొంచెం క్వాలిటీతో మెయింటైన్ చేసి చేస్తున్నారు. అది కూడా ఇంట్లో చేసినారు. కాబట్టి అందరూ కూడా మహిళలను ప్రోత్సహించాలి. అందులో మన ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొదటి నుంచి మనం చూసినట్టయితే మహిళలను ప్రోత్సహించడంలో మన ప్రభుత్వం ముందుంది. మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ఆలోచన మన ప్రభుత్వానికి ఉంది. సంవత్సరం పూర్తయింది. మన సంవత్సరం ఉత్సవాలలో కూడా వరంగల్లో మన దగ్గర మహిళలది మీటింగ్ పెట్టడం జరిగింది. అది బ్రహ్మాండంగా జరిగింది. ఫస్ట్ ప్రాధాన్యతను ఇచ్చేది మాత్రం మహిళలకి. గెలిచిన 2 రోజులలోనే అందరూ చూసిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలలో ఒకటి. మరి మహిళలందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా, వాళ్ళు గుళ్ళకి పోవాలన్నా, బళ్ళకి పోవాలన్నా, వాళ్ళ పుట్టింటికి పోవాలన్నా ఆలోచించకుండా వాళ్ళు వెళ్తుండ్రు. కేవలం ఆధార్ కార్డు చూపించి వాళ్ళు ప్రయాణించగలుగుతుండ్రు. ఎవరిని డబ్బులు అడగాల్సిన అవసరం వాళ్ళకి లేకుండా 500 గ్యాస్ సిలిండరు అక్కడ వాళ్ళకి భారం తగ్గింది. మరి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ. ఇక్కడ అన్నీ కూడా మహిళలకి మంచిగా చేయడం జరిగింది ప్రభుత్వం. ఆరోగ్యశ్రీ పరిమితిని కూడా 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం జరిగింది. ఇప్పుడు ఇల్లులు కూడా వస్తున్నాయి. నియోజకవర్గానికి 3500 ఇల్లులు. అది కూడా అర్హులైన వాళ్ళకి, పేదవాళ్ళకి వచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అంతేగాని గత ప్రభుత్వం లాగా మొహం చూసి బొట్టు పెట్టారు మా ప్రభుత్వం. ఎవరే పార్టీ అన్నది కాదు, అర్హులైన వాళ్ళకే పథకాలన్నీ కూడా అందేటట్టుగా చేస్తాం. మరి రుణమాఫీ ఇప్పటికీ 21,000 కోట్ల రుణమాఫీ అయింది. ఇంకా 10,000 కోట్లు కూడా అతి త్వరలో చేస్తాం. మరి అట్లనే వేరేవన్నీ ఇప్పుడు బోనస్ వస్తుంది. మీరు బోనస్ కూడా చూస్తున్నారు. బోనస్ ఒక్కొక్కరికి 1,00,000 పడుతుంది, 30,000 పడుతుంది, 20,000. అంటే ఎవరైతే పంట పండించుకుంటే అంత. అది పక్కాగా కష్టపడ్డ రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ డబ్బు అందుతుంది. కానీ కొండలకి రాళ్ళకి రప్పలకి డబ్బు